వారాహి అమ్మవారు అసలు ఎందుకు అవతరించిందో తెలుసుకుందాం. దుష్టశక్తులు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు భూదేవి రక్షణ కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి భూమిని రక్షించాడు. అయితే ఆ వరాహ అవతారంలోని శక్తి రూపమే వారాహిదేవి. ఆమె ముఖం వరహంతో, శరీరం స్త్రీ స్వరూపంతో, 8 చేతులతో ఆయుధాలు ధరించి దివ్య సింహాసనం మీద కూర్చున్న మహాశక్తిగా ఉంటుంది. ఆమె రూపం చాలా భయానకంగా ఉంటుంది, కానీ భక్తులకైతే మంగళకరం. అయితే పూర్వకాలంలో రాక్షస రాజులు శుంభ నిశుంభులు తమ దుష్ట సైన్యాలతో దేవతలను భయభ్రాంతులకు గురిచేశారు. అప్పుడు ఆదిపరాశక్తి అష్టమాతృకలలో ఒకరైన వారాహిదేవి వచ్చి సింహగర్జనతో రణరంగంలో ప్రవేశించింది. ఆమె ఆదిపరాశక్తికి సేనాధిపతిగా ఉంటూ శంఖధ్వని చేస్తూ దుష్టులను భయంతో వణికిపోయేలా చేసింది. చక్రం విసిరిన ప్రతిసారి అసుర సైన్యం భస్మమైపోయింది. రక్తబీజ